వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పాలకూర పప్పు. దీని ఫుల్ లెంత్ డీటెయిల్డ్ వీడియో అండి ఇది. దీంట్లో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం నేను ఒక చిన్న కుక్కర్లో ఒక 2 కప్పుల కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ ఉల్లిపాయ అండి అది. దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టుకుని ఒక 5 నుంచి 6 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. సో చూసారు కదా, వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి దీన్ని 4-5 విజిల్స్ పెద్ద కుక్కర్ అయితే అండ్ చిన్న కుక్కర్ అయితే మాత్రం 6 నుంచి 7 విజిల్స్ వరకు రావాలి. పెట్టేసుకొని పప్పు ఉడకపెట్టేసుకున్నాను. చూసారు కదా, ఊరికే ఇలా గరిటతో కలుపుకున్నాను. నేను ఏమీ మ్యాష్ చేయలేదు. ఇలా కుక్ అవ్వాలి పప్పు. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు దీంట్లోకి వేసుకుంటున్నాను అండి. చాప్ చేసుకున్నాను నేను వెల్లుల్లి రెబ్బల్ని. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇది వేగింది. ఇది వేగిన తర్వాత దీంట్లోకి టొమాటోలు, నేను ఇక్కడ 3 టొమాటోలు పెద్దవి తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను పులుపు కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను అండి. టొమాటోల్లో వచ్చే పులుపుతోనే నేను ఈ కూర చేసుకుంటాను. సో ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పప్పు ఇట్లా తాలింపు పప్పు అండి. లైక్ నార్మల్గా మనం అన్నీ కలిపి పెట్టేసుకుంటాం కదా, ఇలా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి టొమాటోలు కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టొమాటోలు మషీగా అవ్వాలి. పాలకూర పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో ఐరన్ ఉంటుంది అండ్ ఇది చాలా ఈజీగా కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఫ్రై కూడా అంతే, 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీకు క్విక్గా చేసుకునే రెసిపీస్లో ఇట్లాంటివి యాడ్ చేసుకోండి. హెల్త్కి హెల్తీ ఉంటుంది అండ్ ఆల్సో ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఇది నేను కొంచెంసేపు మూత పెట్టేసేసి టొమాటోలు మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. చూసారు కదా, మషిగా అయిపోయాయి టమాటోలు. నేను ఊరికే అట్లా గరిటెతో కొంచెం మ్యాష్ చేసుకున్నట్టుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే శుభ్రంగా వాష్ చేసి తరిగి పెట్టుకున్న పాలకూర అండి ఒక బౌల్కి నిండా వేసుకున్నాను నేను. అంటే నేను తీసుకున్న పప్పుకి ఇది సరిపోతుంది. సో పాలకూర కూడా కుక్ అవ్వాలి. దీన్ని కూడా కాసేపు కుక్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక్కసారి పాలకూర వేసేసి కలిపేసుకున్నాను. ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతుందండి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే. చూసారు కదా, కుక్ అయిపోయింది. పాలకూరని ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. సో ఇలా పప్పులో వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇలా
పాలకూరని బ్లాండ్ చేసేసుకొని పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, మసాలా వేసుకొని, అలా కూడా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. సో ఇక్కడ నేను కారం వేసేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు పాలకూర కుక్ అయిపోయింది కదా. నేను ఇక్కడ ఒక 3/4 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు కారం వేపుకోవాలి. వేగాక దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. సో కందిపప్పు అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్ అవితే మీకు పప్పు రెడీ అయిపోయినట్టే. దీంట్లో మీకు ఇంకా ఉప్పు అవి ఏమైనా పడితే చెక్ చేసుకొని వేసేసుకోవటమే. అండ్ దీంట్లోకి కొద్దిగా పులుపు యాడ్ చేసుకుంటాను. నేను చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అండి. సో మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, టొమాటోలు పులుపు లేకపోతే. ఒకవేళ టొమాటోలు పుల్లగా ఉంటే ఆ కొంచెం పులుపు కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో పప్పు. ఒక 6-7 విజిల్స్ చిన్న కుక్కర్లో వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఐ మీన్ 1 లీటర్ కుక్కర్లు ఉంటాయి కదా, అట్లా చిన్న కుక్కర్లు అవి. సో ఇదిగో చూసారు కదా, నేను ఒక స్పూన్కే చింతపండు గుజ్జు వేసుకున్నాను. అంటే చాలా కొంచెం చింతపండు అండి. సో ఆ పులుపు సరిపోతుంది. చూసుకొని మీరు ఉప్పు కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్ అవితే కొంచెం జస్ట్ అట్లా మసాలా పడితే సరిపోతుందండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు అదైనా పడితే వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ దాన్ని బాయిల్కి వదిలేసేయండి. వదిలేస్తే మీకు పర్ఫెక్ట్గా పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా బాయిల్ అవుతుంది, ఇలా అయితే సరిపోతుంది. పాలకూర పప్పు యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు కొంచెం వేసుకొని కలుపుకొని చల్లమిరపకాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రైయమ్స్ ఏమున్నా సరే పప్పుతో చాలా బాగా కాంబినేషన్ అండి. సో ఏమన్నా ఉంటే అలా యాడ్ చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా పప్పు ఇంకా అయిపోయింది. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని డ్రెస్సింగ్ చేసుకుంటే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలు కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా చపాతీ చేసుకున్నప్పుడు కూడా ఇలా పప్పు చేసుకొని చూడండి, బాగుంటుంది. లైక్ మనం కలిపి పెట్టేసిన పప్పు కన్నా కూడా ఇది చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాయిల్కి వస్తే సరిపోతుంది. ఇంకా నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవటమే. చూసారు కదా టేస్టీ అండ్ యమ్మీ పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ నేను చాలా పోస్ట్ చేశానండి. నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో హెల్తీగానే చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thanks for watching my video. Please do support me. Thank you.